పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. బైబిల్లో మనము 3 రకాల మనుషుల యొక్క అతిక్రమాలు చూస్తాం. ఒకటి దోషము, ఒకటి అపరాధము, మూడవది పాపము. దోషానికి, అపరాధానికి, పాపానికి ఇదివరకు చాలా ఏళ్ల క్రితం నాకు తేడా తెలిసేది కాదు. తప్పు, మనుషులు చేసే పాపము ఇంతవరకే. కానీ ఈ మూడింటిని కూడా చాలామంది వేరువేరుగా చూడరు. దోషం అంటే మనకై మనము స్వయంగా మనకి మనం నష్టం చేసుకునేలాగా మనం చేసే తప్పు. అపరాధము అంటే ఇతరుల పట్ల మనం చేసేటటువంటి తప్పు. పాపము అంటే దేవునికి వ్యతిరేకంగా చేసేది పాపము. కయ్యను కూడా దేవుడైన తండ్రి తనని నీకు ముద్ర వేయక ముందు అంటాడు, కయ్యని దేశ దిమ్మరిగా నువ్వు ఉంటావు, ఈ భూమి తన సారము నీకు ఇవ్వదు, ఏ భూమి మీద అయితే నీ తమ్ముడి రక్తం ఒలికిందో ఆ భూమి మీద నుంచి నేను పంపించి వేస్తున్నాను, నువ్వు ఎక్కడ ఏం చేసినా భూమి మాత్రం తన సారాన్ని నీకు ఇవ్వదు, దేశ దిమ్మరివై తిరుగుతూ ఉంటావు అని చెప్తే దేవుడు అప్పుడు కయ్యను అంటాడు, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అంటాడు. తనకి తాను చేసుకున్న తప్పు అది, అందుకని నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అని దేవుడితో అంటాడు. కాబట్టి దోషం అంటే ఎక్కడైనా సరే మనము స్వయంగా మనస్ఫూర్తిగా మనం చేసేటటువంటి తప్పులు దోషాలు. అపరాధాలు అంటే ఇతరుల పట్ల మనం చేసేటటువంటివన్నీ కూడా అపరాధాలే. మనం పూనుకొని ఇతరులకు చేసేటటువంటి, వాళ్ళకి చేసే హాని, వాళ్ళ పట్ల మనం ప్రవర్తించే విధానము దేవునికి నచ్చదు, అది అపరాధం అనొచ్చు. అందుకని మనం మీ అపరాధాలని ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి అని పౌలు గారు అంటారు. అంటే ఒకళ్ళతో ఒకళ్ళు ఒప్పుకోవాల్సినవి ఏంటంటే ఇతరుల పట్ల మనం చేసేటటువంటి తప్పులు, అది అపరాధము. కానీ పాపము అంటే మాత్రం దేవునికి వ్యతిరేకంగా చేసే పాపము. అందుకని తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు నేను నీకు దేవునికి కూడా వ్యతిరేకంగా పాపము చేశానంటాడు. దావీదు గారు కూడా తను చేసిన పొరపాటు, ఆయన పశ్చాత్తాపం పడేటప్పుడు, తండ్రి నేను నీకు విరోధంగా పాపము చేశాను, పరలోకానికి నీకు విరోధంగా పాపము చేశానంటారు. అంటే దేవుని పట్ల ఆయనకి ఇష్టం లేని అపవిత్రతని, అపరిశుద్ధతని మనం ఆహ్వానిస్తే గనక అది పాపము. కాబట్టి ఈ దోషము, ఈ అపరాధము పాపము. అయితే దోషం గురించి ఆలోచిస్తే రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఏమంటారంటే, దేవుని చేత నిర్దోషిగా ఎంచబడిన వాడు ధన్యుడు అని ఉంటుంది. దేవుని చేత నిర్దోషిగా ఎలా ఎంచబడతాము? అసలు దోషాలంటే మనం చేసే తప్పులు అని ఇందాకే తెలుసుకున్నాము. ఆ తప్పులు మనలోంచి పుట్టుకొచ్చేవి, మన హృదయంలోంచి వచ్చేటటువంటి తప్పుడు విధానాలు. అవి మన గర్వం వల్ల అయి ఉండొచ్చు, స్వార్థ ప్రియత్వం వల్ల అయి ఉండొచ్చు, పక్షపాతం వల్ల అయి ఉండొచ్చు, దేని వల్ల అయి ఉండొచ్చు. మరి అవి కూడా దేవునికి ఇష్టం లేనివి. అంటే మనము కంప్లీట్గా ప్రాణము, ఆత్మ, దేహము ఈ మూడింట్లో కూడా పరిశుద్ధతని మనం పాటించాలనేదే దేవుని యొక్క ఆశ. కానీ ఆయన ఆశని మనం ఎప్పటికీ తీర్చలేకపోతున్నాం. కాబట్టి మనం అందరము దోషులమే, అందరము అపరాధులమే, అందరము పాపులమే. కానీ నిజంగా దోషం లేనివాడు ఎవ్వరూ లేరు. కానీ మనము ఇక్కడ ఏం చూస్తున్నాము? దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. అంటే దేవుడు ఎలా మనల్ని నిర్దోషిగా ఆయన ప్రకటించగలడు అంటే యేసుక్రీస్తు వారి ద్వారానే మనం నిర్దోషులుగా ప్రకటించబడుతున్నాం. మనము ఏ క్రియలు చేసినా మనం అనుకుంటాము, నేను చాలా మంచి పనులు చేశాను, నేను అసలు నిర్దోషిని అని చెప్పుకుంటా ఉంటాం. మనం చాలా మంది అలా చెప్పుకుంటా ఉంటారు. చిన్నప్పుడు నేను కూడా అనుకునేదాన్ని, నేను చాలా పర్ఫెక్ట్గా ఉంటున్నాను, తల్లిదండ్రుల మాట వింటున్నాను, టీచర్స్ మాట వింటున్నాను, ఎలా చెప్తే అలాగే ఉంటున్నాను, చాదస్తంగా ఉంటున్నాను, అలాగే దాన్ని తూచా తప్పును పాటిస్తున్నాను, కాబట్టి నేనేం తప్పు చేయలేదు. అప్పటి కాలంలో నా చాలా చిన్నతనంలో పాస్టర్ గారు కూడా మనం అందరం కూడా దోషాలు చేసిన వారమే, మనం అందరం పాపలమే అంటే నేను అనుకునేదాన్ని, నేనేం చేయలేదు కదా, నేను కూడా ఇందులోకి ఎందుకు వస్తానని. కానీ కాలక్రమేణా బైబిల్ చదువుతున్న కొద్దీ దోషం అంటే ఏంటో, దేవుడు దేనిని దోషంగా లెక్కిస్తాడో, అసలు మనము ఆ దోషం నుంచి విడుదల కాగలమా అంటే కాలేము. ఎప్పటికీ కూడా మన క్రియల వల్ల అది కుదరదు. దేవుడే స్వయంగా అన్నారు కదా, మన నీతి క్రియలు దేవుని ఎదుట మురికి గుడ్డల మూట లాంటిది అని అంటారు. అంటే మనం అనుకుంటాం మనం చాలా సూపర్, మనం చేసినవన్నీ కరెక్ట్ అని. కానీ అవి దేవుని దృష్టిలో ఒక మురికి గుడ్డల మూట లాంటిది. కానీ ఈ మురికి గుడ్డని పవిత్రీకరించి పరిశుద్ధపరిచేది ఎవరు అంటే దేవుని వాక్యము. అందుకనే మనకి పాత నిబంధనల గ్రంథంలో ఉంటుంది, నేను చాకలి వానికి సబ్బు వంటి వాడను, కంసాలి అగ్ని వంటి వాడను అని ఉంటుంది. అంటే చాకలి తన సబ్బుతో ఎంత తెల్లగా చేస్తారో అలాగ మీ పాపాలని నేను కడిగి వేస్తానని దాని అర్థము. కాబట్టి ఆయన మాత్రమే మన దోషాలని
పరిహరింపగలడు. ఆయన మాత్రమే మనల్ని నిర్దోషిగా ఎంచగలడు. ఆ నిర్దోష తత్వము దేవుని దగ్గర నుంచి మనకు రావాలి. అది యేసుక్రీస్తు వలననే మనకి సాధ్యం. ఎందుకంటే ఆయనే వచ్చి ఈ లోకంలో మన కోసం ప్రాణాలు పెట్టారు కాబట్టి. అంతేకాదు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం 28వ వచనంలో పౌలు గారు అంటా ఉంటారు, ఆయన పాపము లేనివాడు కానీ మన కోసం ఆయన పాపముగా చేయబడ్డాడు. అంటే ఆయన పవిత్రుడే కానీ మన పాపాలన్నీ సిలువ మీద ఆయన మీద మోపబడ్డాయి. మనము ఆ శిక్షను భరించలేము కాబట్టి ఆ శిక్షంతా తానొక్కడే మనందరికి ప్రతిగా ఆయన భరిస్తున్నారు. మనం ఉండాల్సిన సిలువ మీద ఆయన మనందరి ప్రతిగా ఆయన ఉన్నారు కాబట్టి పాపం లేని ఆయన మన కోసం పాపముగా చేయబడ్డారు. ఎవ్వరు కూడా వారు చేసిన క్రియల వలన నిర్దోషులుగా ఎంచబడరు. అది దేవుని ద్వారా మనకు వచ్చిన బహుమతి. రోమీలకు రాస్తూనే పౌలు గారు అంటారు, మీరు క్రియల వలన కాదు కానీ విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడ్డారు. అంటే యేసుక్రీస్తులో మన మనస్ఫూర్తిగా విశ్వాసం ఉంచి మనము ఆ దేవుని ఒప్పుకుంటే, యేసుక్రీస్తు వారి నామాన్ని ఒప్పుకొని మన జీవితం అంతటి పైన ఆయనకు అధికారాన్ని గనక మనము ఇవ్వగలిగితే అప్పుడు మనం నిర్దోషులుగా ఎంచబడతాము. అలాగా ఎవరైతే మనస్ఫూర్తిగా దేవునిలో విశ్వాసం ఉంచారో, ఆయన రక్తమే మనల్ని మన పాపాలని పరిహరిస్తుందని ఎవరైతే నమ్ముతున్నారో వారు మాత్రమే నిర్దోషులుగా ఎంచబడతారు. వారు మాత్రమే ధన్యులు. ఇక్కడ ధన్యత అంటే ఏదో సంపదలు కలిమి మనకి ఈ లోకపు సౌభాగ్యాలు కాదు. ధన్యత అంటే క్షమించబడటం. ధన్యత అంటే పాపము నుంచి విముక్తి పొందటం. ధన్యత అంటే మనం తేలికైన హృదయాలతో ఉండగలం. చిట్ట చివరికి మనము మనస్సు మార్చుకొని దేవునితో అంగీకరించబడటమే మన ధన్యత. మనల్ని ముందు ఆయన నిర్దోషి అని ఎంచాలి, అప్పుడే మనకు ఆ ధన్యత వస్తుంది. ఆ నిర్దోషి అని ఎంచబడేటటువంటిది కేవలము యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచితేనే ఆయన ద్వారా మనము కపటము లేని వారముగా ఉండగలుగుతాము, నిర్దోషులుగా కూడా ఎంచబడతాము. కాబట్టి మన దోషాలన్నీ పరిహరించేవాడు యేసుక్రీస్తు మాత్రమే, ఆయన రక్తం మాత్రమే. మనము కూడా ఏ రోజుకు ఆ రోజు, ఏ క్షణం కా క్షణము మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. మనము పవిత్రంగా ఉందామని అనుకుంటాం కానీ లోకములోకి వెళ్ళినప్పుడు అనేకమైన ప్రభావాలు మన మీద పడి మనము కూడా ఒక్కొక్కసారి కొన్ని మలినాలు మనకు కూడా అంటుకోవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు దేవుని దగ్గర క్షమాపణ పొంది పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరిగితే ఏ రోజుకు ఆ రోజు ఆయన మనల్ని నిర్దోషులుగా ఎంచటానికి తన కుమారుడి రక్తాన్ని వాడుతూ మనల్ని పరిశుద్ధులుగా చేస్తారు. ఆ విధంగా మనం అందరం కూడా దేవునితో నిర్దోషులుగా ఎంచబడటానికి, ఆత్మలో కపటం లేకుండా ఉండటానికి మనల్ని అందరినీ కూడా దేవుని చేతులకు అప్పజెప్పుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నీ చేత నిర్దోషిగా ఎంచబడిన వాడు ధన్యుడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అని చెప్పారు ప్రవ్వా. నువ్వు నిర్దోషిగా ఎంచాలంటే మా క్రియల వలన వచ్చిన బహుమతి కాదు ప్రవ్వా. నీ కుమారుడి యందు విశ్వాసమే మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దు. కాబట్టి మేము ఆ రీతిగా నిర్దోషులముగా ఎంచబడాలి ప్రవ్వా. నాయన మాకు ధన్యత కలగాలంటే క్షమాపణ కలగాలి. మాకు పశ్చాత్తాపంతో నీ వద్దకు వస్తే క్షమాపణను దయచేస్తావు. తేలికైన హృదయాలతో మేము ప్రయాసపడి మోస్తున్న ప్రతి పాప భారాన్ని విడిచిపెట్టి నువ్వు అందించేటటువంటి ధన్యతని, నిర్దోషి అని నువ్వు ఇచ్చే బిరుదుకి మేమందరము యోగ్యులుగా అర్హులుగా ఉండాలని నన్ను మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పజెప్పుకుంటూ నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.